ఓం నమో శ్రీనివాసయ్య. ఈ యొక్క గాజువాకలో బానూజీ తోట వేంబే కాలనీ కొండపైన శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా అనేకమైన కార్యక్రమాలు అంటే నిత్యం స్వామివారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి నిత్య ప్రసాదం, ప్రతి శనివారం అన్నదానం, అలాగే ప్రతి కైంకర్యం కూడా స్వామివారిది సంపూర్ణమైన కార్యక్రమాలు. మన బ్రహ్మోత్సవాలు అవనివ్వండి, శ్రీరామనవమి అవనివ్వండి, ఉగాది పురస్కారాలు అవనివ్వండి, అలాగే అనేకమైన కార్యక్రమాలు ఈ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా నిర్వహించడం జరిగింది. అలాగే మెగా మెడికల్ క్యాంపు అంటే కళ్ళు, గుండె, క్యాన్సర్ ఇలాంటివి సంబంధించినవి అన్నీ కూడా చుట్టుపక్కల అందరూ బాగుండాలనే భావంతో. మరొక విశేషం ఏంటంటే ఈ రోజుని ఆధ్యాత్మిక అంటే మనకి ఎవరైతే పిల్లలున్నారు ఈ రోజుల్లో వారి సెల్ ఫోన్‌కి, గంజాయికి, సిగరెట్‌లకి చిన్నపిల్లల్లోనే ఇవన్నీ కూడా వారు వాటికి అంకితం అయిపోతున్నారు. అలా కాకోకుండా మరి ఏదైతే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, మన పిల్లలకి మనం ఏమి నేర్పించాలి అన్న దాని మీద మరి ఇలాంటి శిబిరం పెట్టి మన ఆలయ చైర్మన్‌గా దొడ్డి రమణ గారి సారథ్యంలో మరి ఈ యొక్క 6వ సంవత్సరం కాంచి 15వ సంవత్సరం వరకు కూడా స్వామి స్వామి ప్రాజ్ఞంలో మరి కూచిపూడి, విష్ణు శాస్త్ర పారాయణం, భగవద్గీత, కోలాటం, అలాగే గురువుల్ని ఏ విధంగా గౌరవించాలి, తల్లిదండ్రుల్ని ఏ విధంగా గౌరవించాలి, మన దేవుడి పట్ల రామాయణం ఏ విధంగా, రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు, అలాగే అన్నీ కూడా భక్తి భావనలో నడపాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అందరూ కూడా ఈ మీడియా మిత్రులు కూడా మరి అన్ని విషయాలు ఏ విధంగా దీని మీద ఇంకా బాగా అందరికీ ప్రజలకి అందరికీ ఈ విషయాన్ని తెలియచేసి ఈ విషయాలన్నీ కూడా పిల్లల మనసులో నింపే ఫలమైతే రానున్న రోజుల్లో భావితరంలో మన హిందూ సమాజం పట్ల కూడా పిల్లలకి భక్తి అన్నది, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలన్నది, గురువులు ఏ విధంగా గౌరవించాలన్నది వారికి మనం ఏదో మన ఉడత సాయం లాగా స్వామివారి ప్రాజ్ఞంలో జరిగినటువంటి చిన్న సపోర్టుతో మనం నడిపిస్తున్నాం. దీనిలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి సంబంధం లేదు. ఓలి ఇక్కడ ఉన్న వాళ్ళంతా, ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి ప్రాజ్ఞంలో అడుగుపెట్టినట్టుగా వెంకటేశ్వర స్వామి కులమే, వెంకటేశ్వర స్వామి మతమే, వెంకటేశ్వర స్వామి భక్తులమే. ఎవరు ఏ విధంగా అనుకోవడానికి కూడా లేదు. ఇలాంటి మంచి పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ చెయ్యి అందించండి, ప్రతి ఒక్కరూ కూడా సహకరించండి. మరి చూస్తున్నాం ఆదివారం పూట రాబోసరికి మరి క్రిస్టియన్స్ పిల్లలు పట్టుకొని వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మరి వాళ్ళ తాలూకా మందిరంలో కూర్చోబెడుతున్నారు. మరి అలా కాకుండా భావితరాల్లో మన హిందూ పట్ల కూడా మన గురించి తెలియచేసే విధంగా మరి ఈ క్లాసులు పెట్టడం జరిగింది. అందరూ సద్వినియోగం చేసుకొని మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్త శ్రద్ధ తీసుకొని అందరూ కూడా ఇలాంటి క్యాంపులకి పంపించి మరి పిల్లల జాగ్రత్తలు కూడా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని బాధ్యతగా తెలియచేస్తున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఈ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి ముందుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ గారు, అలాగే రాజుగారు, లాయర్ గారు, మరి అలాగే